హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను గుత్తి దొండకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కువగా గుత్తి దొండకాయని కర్రీ పాయింట్ లో గానీ లేదా ఫంక్షన్స్ లో గానీ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనము ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం వంకాయతోనే కాకుండా అప్పుడప్పుడు దొండకాయలతో కూడా ఇలా గుత్తి దొండకాయ చేసామంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ గుత్తి దొండకాయని కర్రీ పాయింట్ స్టైల్లో గ్రేవీ లాగా ఎలా చేయాలో చూపిస్తాను. కర్రీ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. వీటిని నీట్ గా కడిగి తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకునేటప్పుడు గుత్తి దొండకాయ చేస్తున్నాం కాబట్టి తొడియాల్ని కట్ చేసేసుకుని మనము గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా షేప్ వచ్చేలాగా ఇలా మిడిల్లోకి చూడండి ఇలా గుత్తి వంకాయ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని దొండకాయల్ని నీట్ గా తొడియాలు కట్ చేసేసుకొని గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు దొండకాయని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని కర్రీ కోసం గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 6-7 టేబుల్ స్పూన్ల వేరుశనగ పల్లీలు వేసుకోవాలి. వేసుకుని ఇందులో ఆయిల్ ఏం వేసుకోకుండా లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఒక కొబ్బరి గిన్నెలో 4వ వంతు కొబ్బరి గిన్నె తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి పల్లీలు రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 2-3 ఇలాచి, 5-6 లవంగాలు అన్నీ వేసుకుని 1 నిమిషం పాటు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు లైట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాము. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు అన్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న ముక్క అల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నిటిని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ అంతా పక్కన పెట్టుకొని కర్రీ చేయడానికి గ్యాస్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకుని ఉన్న దొండకాయలు ఉన్నాయి కదా వాటిని వేసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకుని స్లోగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. మసాలాలు కూడా బాగా పడతాయి. ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా వేసేసామంటే కర్రీ టేస్ట్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉండదు. కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి వీటిని తీసేసుకుందాము. ఈ దొండకాయలన్నిటిని తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఆనియన్ ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాలని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని టమాటాను కూడా బాగా మెత్తగా మగ్గనివ్వాలి. చూడండి ఇలా టమాటా కూడా బాగా మెత్తబడిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకుని ఉన్న పల్లీ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని దీని మొత్తాన్ని బాగా ఆయిల్ తేలే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న దొండకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఆయిల్ అంతా తేలి బాగా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది. ఫైనల్ గా ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆపేసామంటే పర్ఫెక్ట్ గా ఉండే గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి పర్ఫెక్ట్ గా కర్రీ పాయింట్ స్టైల్లో మనకి గుత్తి దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది గ్రేవీగా చాలా బాగుంటుంది. రైస్ లో కానీ లేదా బగారా రైస్ చేసుకున్నప్పుడు కలుపుకోవడానికి నాన్ వెజ్ కాకుండా వెజ్ కావాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. దాంతో పాటు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ గుత్తి దొండకాయని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.